Hello, aspirants. Welcome to Bhagilakshmi IAS Institute, where passion meets purpose. Today, we are going to discuss about the సౌత్ ఇండియా డైనాసిటీ అండి. మరి సౌత్ ఇండియా డైనాసిటీ తీసుకుంటే వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి చోళా డైనాసిటీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అయితే చోళా డైనాసిటీ గురించి తీసుకున్నప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఒక ఇంట్రడక్షన్ అనేది మనం చూద్దాం. చోళాస్ ఆర్ రినౌవ్డ్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఫర్ దేర్ కాంట్రిబ్యూషన్ టు ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అండ్ దేర్ ఎక్స్టెన్సివ్ ఎంపైర్ ఇన్ సౌత్ ఇండియా. They're often referred to the Imperial Cholas of Tanjore. ఓకే. అండ్ పర్టికులర్లీ తీసుకుంటే వీళ్ళు వచ్చేసి మనకి మిడివల్ పీరియడ్లో మనం చూడొచ్చు. ఓకే. సో మరి సౌత్ ఇండియా చూడండి చోళా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫండింగ్ అండ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది అని అంటే ఫస్ట్ ఫౌండర్ వచ్చేసి ద డైనాసిటీ వాజ్ ఫౌండెడ్ బై ద విజయాలయ చోళా ఫౌండర్ అండ్ తర్వాత ఫ్యూడేటరీ అండర్ ద పల్లవాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను వచ్చేసి ఇనిషియల్గా తీసుకుంటే ఈ సర్వ్డ్ యాజ్ ఎ ఫ్యూడేటరీగా వర్క్ చేశాడండి పల్లవాస్కి. వెరీ ఇంపార్టెంట్ ఈ 2 పాయింట్స్. అయితే తర్వాత చోళా డైనాసిటీ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇట్ బిగిన్ ఇన్ ఎర్నెస్ట్ అరౌండ్ ద సంగమ్ ఏజ్ అని ఇక్కడ మనం అనడం జరుగుతుంది. అయితే డిస్టింక్ట్ డైనాస్టిక్స్ తీసుకున్నప్పుడు ఈ టైంలో మనము ద చోళాస్ డ్యూరింగ్ ద సంగమ్ పీరియడ్ వర్ నోన్ యాజ్ అ కరికల చోళాస్ అని అంటారు. సంగం పీరియడ్లో వీళ్ళని ఏమంటారని కరికల చోళాసు. తర్వాత మిడవల్ చోళాస్ ఎమర్జ్డ్ అరౌండ్. మిడవల్ చోళాస్ ఎప్పుడు వచ్చారు? 1850లో అండర్ ద విజయాలయ చోళా టైంలో రావడం జరిగింది. అయితే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది పాండ్యాస్కి పల్లవాకి మధ్య జరిగినప్పుడు మనము వీళ్ళ పవర్ అనేది రావడం చూడొచ్చు. తర్వాత డైనాసిటీ లేటెస్ట్ ఆర్ ద రైజ్ ఆఫ్ ద రూలర్ ఆఫ్ ఎవరు అని అంటే ఇక్కడ చూడండి కులోతుంగ వన్. ఎవరండి? కులోతుంగ వన్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు అనేది మనం రూలర్స్ ఎవరు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజరాజ చోళ. అయితే ఇతను వచ్చేసి గ్రేటెస్ట్ రూల్ ఇన్ ద చోళా డైనాసిటీ అని మనం ఇతని గురించి చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లార్జెస్ట్ డొమినియన్ ఇన్ సౌత్ ఇండియా ఇతని టైంలో మనం చూడొచ్చు. ఇతని టైటిల్స్ ఇది ఇంపార్టెంట్. ఈ అడాప్టెడ్ ద సెవరల్ టైటిల్స్ ఏంటండి? ముహమ్మది చోళా అండ్ జయంకొండ అండ్ ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇతనికి ఇంకా పద్శేఖర అని ఇలా చాలా రకాల టైటిల్స్ అనేది మనం చూడొచ్చు. మరి మిలిటరీ అచీవ్మెంట్స్ తీసుకుంటే హీ డిఫెటెడ్ ద చేరా అండ్ పాండ్యా తోటి డిఫెక్ట్ చేయడం అనేది మనం ఇక్కడ తర్వాత వాళ్ళు దేన్ని కాంకర్ చేసుకున్నారు అని అంటే మాల్దీవ్స్ ఐలాండ్ని కాంకర్ చేసుకున్నారు. తర్వాత దే కండక్టెడ్ ద నావల్ ఎక్స్పెండిచర్స్ అగెనిస్ట్ ద సెలిండర్ ఎంపైర్కి వాళ్ళ సెలిండర్ యొక్క ఎంపైర్కి అగెనిస్ట్గా వీళ్ళు కండక్ట్ చేయడము మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత కల్చరల్ ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ తీసుకున్నప్పుడు హీ ఎక్స్పాండెడ్ ద ట్రేడ్ రిలేషన్ విత్ చైనాతో ట్రేడ్ రిలేషన్స్ ఎక్స్పాండ్ చేసుకోవడము. తర్వాత కన్స్ట్రక్టెడ్ ద రాజరాజేశ్వర టెంపుల్. ఎక్కడండి? బృహదేశ్వర టెంపుల్ అని అంటాము. మనకి ఇక్కడ 1010లో మనం ఇక్కడ చూడొచ్చు తంజావూర్లో. ఓకే. ఇట్ ఈస్ డెడికేటెడ్ టు ద లార్డ్ శివ. ఓకే. నెక్స్ట్ ఈ టెంపుల్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ద మాస్టర్ పీస్ ఆఫ్ ద్రావిడియన్ ఆర్కిటెక్చర్ అని అనడం జరుగుతుంది. ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీవింగ్ చోళా టెంపుల్స్ అండ్ దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ సిన్స్ 1987 నుండి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉంది. ఓకేనా. మరి రెవెన్యూ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది అని అంటే ఇక్కడ చూడండి రాజరాజ డెవలప్డ్ ద సిస్టమేటిక్ అప్రోచ్ అనేది డెవలప్ చేయడము, ల్యాండ్ సర్వే అయిన తర్వాత ట్యాక్సెస్ విధానంలో సిస్టమేటిక్గా పెట్టడం అండ్ హియర్ నెట్ ద ఎపథిక్. ఇక్కడ చూడండి ఉలకలనంద పెరుమాల్ అని ఇక్కడ అంటాము. అంటే దీని అర్థం ఏంటంటే ద గ్రేట్ హూ మెజర్డ్ ద ఎర్త్. ఇక్కడ ఈ పదం మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అన్నట్టుగా. దీనికి అర్థం ఏంటనేది కూడా చూసుకోవాలి. తర్వాత రాజేంద్ర చోళ వన్ వచ్చారు. రాజేంద్ర చోళ వన్ తీసుకుంటే సో మనకి ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ వచ్చేసి రాజరాజ చోళ వన్. సో ఇతను అంత పెద్ద ఇంపార్టెన్స్ అయితే మనం ఇక్కడ చూడము. బట్ అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మనం రాజేంద్ర చోళ వన్ వచ్చేసి ద సన్ ఆఫ్ రాజరాజ వన్. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం చూడండి వీరనాం లేక్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. మరి వీరనాం లేక్ ఇతని టైంలో తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ వీరనారాయణపురం లేక్ అని అంటారు. ఇది ఎక్కడ ఉందంటే చుద్దలూర్ డిస్టిక్లో తమిళనాడులో ఉందండి. ఓకేనా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ రిజర్వాయర్ ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే.
ఈ ఎన్ని కిలోమీటర్స్ అనేది అవసరం లేదు. తర్వాత హిస్టారికల్ ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు 10th సెంచరీలో తీసుకుంటే గ్రేటెస్ట్ చోళాస్ మనం ఇక్కడ చూడొచ్చండి. 1907 నుండి 1955 వరకి బై రాజాదిత్య చోళ మనం ఇక్కడ చూడొచ్చు. లేక్ హిస్టారికల్ కల్చరల్ ఇంపార్టెన్స్ అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇట్ ఈస్ రిఫర్డ్ టు ద ఫేమస్ హిస్టారియన్ పొన్నియాన్ సెల్వన్. పొన్నియాన్ సెల్వన్ ఇట్ ఈస్ రిటన్ బై ఎవరండి? కల్కి. ఇంపార్టెంట్. పొన్నియాన్ సెల్వన్ రిటన్ బై కల్కి. తర్వాత వాటర్ సోర్సెస్ తీసుకున్నప్పుడు మనము లేక్ ఈజ్ ఫెడ్ బై ద కొల్లి డ్యామ్. ఎక్కడండి? కొల్లి డ్యామ్ రివర్ వచ్చేసి దిస్ త్రో ద వాదవారు రివర్ అండ్ సర్వ్స్ యాజ్ ద ప్రైమరీ వాటర్ సర్వీసెస్ అనేది చెన్నై సిటీకి ప్రొవైడ్ చేసింది. తర్వాత రాజేంద్ర చోళ 1 తీసుకుంటే మనకి 1014 నుంచి 1044 వరకు ఉన్నాడు. ఇతను వచ్చేసి సన్ ఆఫ్ రాజరాజ చోళ 1. ఓకే. అచీవ్మెంట్స్ తీసుకుంటే సక్సెస్ఫుల్లీ డిఫైడ్ అండ్ కాంకర్డ్ ద ఎంటైర్ ఐలాండ్ ఆఫ్ ద శ్రీలంక. ఇతను సక్సెస్ఫుల్ గా క్యాప్చర్ చేసుకోవడం మనం చూడొచ్చు. తర్వాత రాజేంద్ర వన్ మనం ఇంపార్టెంట్ గా తీసుకున్నప్పుడు నావే అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ నుంచి మనం ఇక్కడ చూడొచ్చండి. ఎఫెక్టివ్లీ చోలా లేక్. అండ్ మిలిటరీ ఎక్స్పెండిషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ 1022లో ఇక్కడ చూడండి ద ఫాలోయింగ్ ద హిస్టారికల్ రూట్ సముద్రగుప్త. హిస్టారికల్ రూట్ ఆఫ్ సముద్రగుప్త వేర్ హీ డిఫెటెడ్ ద మహిపాల 1 ద రూలర్ ఆఫ్ ద పాలా డైనాసిటీ. మహిపాల 1 ఎవరండి? రూలర్ ఆఫ్ పాలా డైనాసిటీ. అండ్ ద వెస్టర్న్ చాళుక్యాస్ తో వీళ్ళు డిఫెక్ట్ చేసినప్పుడు దే ఆర్ ఫాలోయింగ్ ద హిస్టారికల్ రూట్ ఏదంటే సముద్రగుప్త రూట్ ని వీళ్ళు ఫాలో అవ్వడము. తర్వాత మళ్ళీ వీళ్ళ విక్టరీకి మనము ఒక టైటిల్స్ ఏమైనా ఉన్నాయని చూసుకుంటే చూడండి ఈ అస్యూమ్డ్ ద టైటిల్ ఆఫ్ గంగైకొండ చోళ. ఇది మనకి పీవైక్యూలో అడిగారండి. దీని అర్థం ఏంటంటే చోళ కాంకర్డ్ ఆఫ్ గంగా అని అర్థం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎస్టాబ్లిష్ ద న్యూ క్యాపిటల్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. దాని పేరే గంగైకొండ చోళాపురం అని నియర్ కావేరీ రివర్ దగ్గర ఉంటుంది ఇది. అండ్ హీ కన్స్ట్రక్టెడ్ ద శివ టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేయడము మనం చూడొచ్చు. ఇట్ ఈస్ అండ్ ఎగ్జావేటెడ్ ద ట్యాంక్ నోన్ యాజ్ ఏ చోదగార్ అని ఇక్కడ మనం న్యూ క్యాపిటల్ కూడా చూడొచ్చండి. తర్వాత కల్చరల్ ప్యాట్రోనేజ్ తీసుకున్నప్పుడు రాజేంద్ర వన్ తీసుకుంటే గ్రేట్ ప్యాట్రన్ ఆఫ్ లెర్నింగ్ అండ్ హియరింగ్. ఓకే. అండ్ పండిత్ చోళ ఇతని టైటిల్. ఓకేనా? పండిత్ చోళ. అండ్ ఇతను వచ్చేసి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ని ఎంకరేజ్ చేయడం, అడ్మినిస్ట్రేషన్ కి సపోర్ట్ చేయడం అయితే మనం చూడొచ్చు. తర్వాత నావల్ ఎక్స్పెండిచర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి నావల్ ఎక్స్పెండిచర్ ఎగనిస్ట్ ఎవరికండి? ఎగనిస్ట్ ద రివైవ్డ్ శ్రీ విజయ ఎంపైర్ అండ్ కంట్రోల్ ద ట్రేడ్ రూట్ అక్రాస్ ద మలయా పెనిన్సులా అండ్ సుమత్రా జావా. సో అంటే ఎవరెవరికి ఎగనిస్ట్ గా ఉన్నది అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. మరి ఏ విధంగా డిక్లైన్ అని తీసుకుంటే ఆఫ్టర్ రాజేంద్ర 1 తర్వాత రూరల్ సచ్ ఎవరెవరు వచ్చారంటే ఇక్కడ చూడండి కులోత్తుంగ 2 అండ్ రాజరాజ 2 ఇలా కులోత్తుంగ 3 ఇలా వీళ్ళు వచ్చారు. కానీ వీళ్ళ టైంలో డిక్లైన్ అవడం అనేది జరిగింది. ఓకేనా? మరి అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు చోళా ఎంపైర్ ఏ విధంగా ఉంది అని అంటే ఫస్ట్ మొనార్చియల్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు కింగ్ వాజ్ సపోర్టెడ్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. రిమెంబర్. తర్వాత ఇంపార్టెంట్ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ ఎవరెవరు ఉంటారు అని అంటే పెరుధనం ఒకటి, పెరుందన్ అండ్ ఇంకోటి వచ్చేసి సెరుందనం. సెరుందనం. రిమెంబర్ దిస్. ఓకే. టెరిటోరియల్ ఆర్గనైజేషన్ తీసుకున్నప్పుడు ఎలా ఏర్పడుతుందంటే ఇక్కడ చూడండి ద ఎంపైర్ వాజ్ రిఫర్డ్ యాజ్ ఏ రాజ్యం ఆర్ రాష్ట్రము. అంటే ఇక్కడ ఎంపైర్ ఏ విధంగా దాన్ని రిఫర్ చేసాం? రాజ్యం అని రాష్ట్రం అని. తర్వాత డివైడెడ్ ఇంటూ 8 మండలాలుగా డివైడ్ చేయడము. తర్వాత ఈచ్ ప్రొవిజన్ వాజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ కొట్టమార్ వలనాడు అని ఇట్లా డివైడ్ చేయడం అన్నట్టు. ఫస్ట్ ఒక రాజ్యాన్ని రాష్ట్రాలుగా, రాజ్యం అని రాష్ట్రం అని, తర్వాత దాన్ని మళ్ళా మండలాలుగా, తర్వాత దాన్ని కొట్టము అని లేదా వలనాడు అని ఇట్లా పిలవడం అనేది జరుగుతుంది. తర్వాత మళ్ళీ దాన్ని సబ్ డివిజన్స్ చేసి నాడుస్ అంటే ఏంటంటే డిస్ట్రిక్ట్. ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్స్ అంటాం కదా. సో ఈ సిస్టమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ తీసుకున్నప్పుడు చోళా అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది మనం చూడొచ్చండి. ఉత్తరీ మెరూర్ ఇంక్రప్షన్ అనేది ఇట్స్ ప్రొవైడ్ ద డీటెయిల్స్ అబౌట్ ద ఇన్సైట్స్ ఇంటూ ద విలేజ్ అడ్మినిస్ట్రేషన్ గురించి డీటెయిల్స్ మనకి చోళా టైంలో చెప్తుంది. తర్వాత Urnattam was the residential area of the city while the Uru represent the general assembly of the village. Urunattam అన్నాను. Uru అంటే జనరల్ అసెంబ్లీ ఆఫ్ ద విలేజ్ అని అర్థము. తర్వాత ద సభ వాజ్ గ్యాదర్డ్ ద ఎవరో ఇక్కడ అటెండ్ అయితే ఇది వెరీ ఇంపార్టెంట్. అడల్ట్ మెన్ ఇన్ బ్రాహ్మణ విలేజ్. రిమెంబర్ ఎవరు అటెండ్ అవుతారండి? అడల్ట్ మెన్ ఇన్ బ్రాహ్మణ విలేజ్. దాన్ని అగ్రహార అని అంటాం కదా అది. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటే రెవెన్యూ సిస్టంలో తీసుకుంటే ఇక్కడ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకున్నప్పుడు వీళ్ళకి ల్యాండ్ రెవెన్యూ అనేది మనం ప్రైమరీ సోర్స్ అని తీసుకోవచ్చు. టిపికల్లీ 1/6 ఆఫ్ ద అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు అన్నట్టుగా. నెక్స్ట్ చోళా డైనస్టీ అడ్మినిస్ట్రేషన్ లో మనం టైప్స్ ఆఫ్ విలేజెస్ తీసుకుంటే ఫస్ట్ ఉర్ విలేజ్ అంటే లోకల్ అసెంబ్లీ ఇందాక చెప్పుకున్నాం కదా. తర్వాత
బ్రహ్మదేయ విలేజ్ అంటే అగ్రహారాస్ ఉంటాయి. సో ఉరు విలేజ్ అన్నప్పుడు ఇక్కడ లోకల్ అసెంబ్లీ అంటే లోకల్ పీపుల్ ఉంటారు కదా. సో ఉరు ఇట్స్ ఓన్ అసెంబ్లీ కంపోజ్డ్ ఆల్ ద మేల్ మెంబర్స్, ఓకేనా, నాట్ ఫీమేల్ మెంబర్స్, మేల్ మెంబర్స్. అండ్ మేల్ మెంబర్స్ ఆఫ్ ద విలేజ్ ఎక్స్క్లూడింగ్ ఎవరండి, మేల్ మెంబర్స్ లో అన్టచబుల్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది, ఓకేనా. తర్వాత బ్రహ్మదేయ విలేజ్ తీసుకున్నప్పుడు అగ్రహారస్ ఉంటారు ఇక్కడ. మనము అగ్రహార అంటే బ్రాహ్మణ సొసైటీ. తర్వాత మహాసభ తీసుకున్నప్పుడు అటానమీ ఇన్ జనరల్ అనేది గవర్నెన్స్ లో మనం అటానమీ అనేది చూడొచ్చు. నెక్స్ట్ తీసుకుంటే మనకి ఇంకా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇంక్రప్షన్స్ కూడా చూసుకోవాలి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఉత్తర మేరు ఇంక్రప్షన్ అని తీసుకున్నాం కదా. సో ఉత్తర మేరు ఇంక్రప్షన్ ఆఫ్ ద పరంకటావన్ ఉత్తర ఉత్తర మెరూర్ ఇంక్రప్షన్ తీసుకుంటే, మరి ఉత్తర మెరూర్ ఇంక్రప్షన్ అనేది ఏం చెప్తుంది అని అంటే, ఇట్ ప్రొవైడ్ ద ఎక్స్టెన్సివ్ ఇన్సైట్స్ ఇంటూ ద విలేజ్ అడ్మినిస్ట్రేషన్. అంటే విలేజ్ అడ్మినిస్ట్రేషన్ చోళా పీరియడ్ లో ఎలా ఉంది అనే దాని గురించి క్లియర్ గా చెప్తుంది. ఇంపార్టెంట్ ఏది చెప్తుంది, ఏం కరప్షన్ అని అడుగుతారు. సో ఇట్ ఇంక్లూడింగ్ ద ఇండిపెండెన్స్ మేనేజ్మెంట్ కానీ, తర్వాత అసెంబ్లీ స్ట్రక్చర్ కానీ. అసెంబ్లీ స్ట్రక్చర్ అంటే ఊరూర్ అని అంటాం. కురి అంటే రెగ్యులర్ విలేజ్ అసెంబ్లీ. తర్వాత మహాసభ అంటే అసెంబ్లీ స్పెసిఫైడ్ ఓన్లీ బ్రాహ్మణేయ సొసైటీ. తర్వాత విలేజ్ డివిజన్స్ తీసుకున్నప్పుడు 30 parts గా ఇక్కడ డివైడ్ అవుతుంది. తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి లక్కీ డ్రా ప్రాసెస్ అనేది ఉందంటున్నారు. తర్వాత కమిటీస్ తీసుకున్నప్పుడు వేరియస్ కమిటీస్, వాటిని ఏమంటామంటే వరియామని అని అంటాము. అన్యువల్ కమిటీ, తర్వాత గార్డెన్ కమిటీ, తర్వాత ట్యాంక్ బండ్ కమిటీ. మనం అన్యువల్ కమిటీ అని అంటే ఇయర్, ఓవరాల్ ఇయర్ గా. గార్డెన్ కమిటీ అని అంటే తొట్ట వరియం అని అంటాము. ఇది వచ్చేసి మేనేజ్డ్ విలేజ్ గార్డెన్స్ మేనేజ్ చేస్తారు. తర్వాత ట్యాంక్ బండ్ కమిటీ అని అంటే రెస్పాన్సిబుల్ ఫర్ ద మెయింటైనింగ్ ఆఫ్ ద వాటర్ ట్యాంక్స్ మెయింటైన్ చేయడంలో. తర్వాత అటానమస్ అండ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత ఈ ఇన్స్టిట్యూషన్ లో మనము ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చండి, ఓకేనా. అయితే చూడండి, క్యాండిడేట్స్ ఫర్ ద విలేజ్ అడ్మినిస్ట్రేషన్ కి దే రిక్వైర్డ్ ద మీట్ కొన్ని ఎలిజిబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే విలేజ్ అడ్మినిస్ట్రేషన్ లో ఉండాలంటే, ఫస్ట్ మస్ట్ ఓన్ ఏ మినిమం 1/2 acres ఆఫ్ టాక్సబుల్ ల్యాండ్ ఖచ్చితంగా ఉండాలి. షుడ్ రెసైడ్ దేర్ ఓన్ హౌస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఏజ్ రిక్వైర్మెంట్ మోర్ దెన్ 35, లెస్ దెన్ 70, ఓకేనా. ఎక్సెప్షన్స్ could be made for the individual who had learned at least one Veda or 4 భాష్యాస్ ని వాళ్ళు చదివి ఉండాలి. మరి డిస్క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉంటుంది ఇంట్లో ఇంక్లూడ్ చేసుకుంటే, ఫెయిలియర్ టు సబ్మిట్ ద, ఒకవేళ డిస్క్వాలిఫై అవుతారంటే వాళ్ళు రిపోర్ట్స్ ని సబ్మిట్ చేయకపోవడము. తర్వాత కమ్యూనిటీ ఆఫ్ ఎనీ 5 గ్రేట్ సిన్స్ అంటే ఇక్కడ చూడండి కిల్లింగ్ బ్రాహ్మణ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఇలాంటివి, వీటి వల్ల డిస్క్వాలిఫికేషన్స్ అనేది అతను కన్జ్యూమింగ్. తర్వాత ఫార్వర్డింగ్ డిషెస్ ని కన్జ్యూమ్ చేయడము, ఇలా ఏమన్నా అలవాట్లు ఉన్నాయనుకోండి వాళ్ళను డిస్క్వాలిఫై చేస్తారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మన సొసైటీలో ఉన్నట్టుగా మనం అంటే రూల్స్ వేరు బట్ సిస్టమ్ ఒకటే, ఓకేనా. తర్వాత ఇంపార్టెంట్ కమిటీ ఆఫ్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు ఉత్తర మెరూర్ ఇంక్రప్షన్ మనకి ఇక్కడ డిస్క్రైబ్ ద సెవరల్ ఇంపార్టెంట్ కమిటీస్ గురించి చెప్తుంది విత్ ఇన్ సభ అంటే విలేజ్ అసెంబ్లీ. మనం ఇందాక చూసుకున్నాం కదా, సేమ్, ఓకే, ఈ 3 సేమ్. తర్వాత కమిటీ ఫర్ ద సూపర్విజన్ ఆఫ్ ద జస్టిస్ అంటే ఏంటంటే జుడిషియల్ అపాయింట్మెంట్స్ అండ్ మిస్కండక్ట్ అనేది ఉంటుంది. తర్వాత గోల్డ్ కమిటీ అని అంటే ఇట్ మేనేజ్డ్ బై ద గోల్డ్ హెల్డ్ ఇన్ విలేజ్ టెంపుల్స్ ఉండే గోల్డ్ మీద ఇక్కడ కమిటీ ఉంటుంది. తర్వాత 5-fold కమిటీ అని అంటే ఇది వచ్చేసి అన్క్లియర్, ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్ రూల్ అన్క్లియర్ ఇండికేట్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద విలేజ్ గవర్నెన్స్ గురించి చెప్తుంది, ఓకేనా. ప్రతి కమిటీ టర్మ్ వచ్చేసి 360 days అనేది ఉంటుందండి. తర్వాత ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి కైకుక్కల పెరుమండపై అని ఉంది, అంటే రాయల్ ట్రోప్స్ అని. తర్వాత వెలై కక్కర్, ఇవి మనకి ఎలా అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ లో అడుగుతారు, ఇంపార్టెంట్, మీరు మంచిగా చదువుకోవాలి, ఓకేనా. తర్వాత కథగ్రామ్ అంటే మిలిటరీ కంటైన్మెంట్. తర్వాత చూడండి పురవుర సారీ ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి పురవు వనిత నై కలం అని. ఇక్కడ కలం ఇట్లాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం ఎక్కడ కూడా తమిళనాడు, ఈ కేరళ ప్రాంతాలు అనేది మనకు గుర్తొస్తాయి. తమిళనాడుకి, కేరళకి, కర్ణాటకకి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి అన్నట్టుగా చూసుకోవాలి. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్. తర్వాత పెర్వాజీస్ అంటే ట్యాంక్ రోడ్స్ అన్నట్టు, ఈ ఖచ్చితంగా చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ ల్యాండ్ రైట్స్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ చూడండి కరమనై అంటే రైట్ టు కల్టివేట్, కుదినిక్కి అని అంటాం. తర్వాత కుదినింగా అని అంటాం. కుదినిక్కి అంటే ఇట్ రిఫర్ టు ద రైట్స్ వేర్ ఇండివిజువల్ ప్రీవియస్లీ సెటిల్డ్ ఇన్ ద విలేజ్ వేర్ ఐదర్ రిమూవ్డ్ ఆర్ డిప్రైవ్డ్ దేర్ రైట్స్. అండ్ కుదినింగి అంటే ఇండివిజువల్ వేర్ అష్యూర్డ్ దే వుడ్ నాట్ డిస్టర్బ్డ్ ఇన్ దేర్ ల్యాండ్ రైట్స్. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ కురునిక్కి అని అంటే ఇదేం రిఫర్ చేస్తుంది, రైట్స్ వేర్ ఇండివిజువల్స్ ఎవరైతే ప్రీవియస్ గా సెటిల్ అయి ఉన్నారో విలేజ్ లో వాళ్ళ యొక్క రైట్స్ ని ఐదర్ రిమూవ్డ్ ఆర్ డిప్రైవ్డ్ చేయొచ్చు. కుదినిక్కి అని అంటే ఇండివిజువల్స్ ఆర్ అష్యూర్డ్
దే వుడ్ నాట్ బి డిస్టర్బ్డ్, అసలు వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా చూసుకుంటుంది రైట్స్. తర్వాత చోళ సొసైటీ అండ్ ఎకానమీ తీసుకున్నప్పుడు కాస్ట్ స్ట్రక్చర్ అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. కాస్ట్ అనేది డివైడ్ ఇంటూ ద లైన్స్ అని మనం ఇక్కడ చెప్తున్నారు. ఇంటిగ్రల్ డివైడ్ అండ్ ద కాస్ట్ లైన్. మేజర్ గ్రూప్స్ ఇంక్లూడింగ్ తీసుకుంటే పెరియార్ అండ్ వెలయార్స్. పెరియార్స్ అంటే ఇక్కడ చూడండి అన్టచబుల్స్. తర్వాత వెలయార్స్ అంటే ప్రైమర్లీ ఎంగేజ్డ్ ఇన్ ద అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ లో ఉంటారు. తర్వాత సుప్రా కాస్ట్ డిటోక్టమీ తీసుకుంటే ఇక్కడ చూడండి ఇట్ ఈస్ క్యారెక్టర్ బై ద ఇథాంగై. ఇథాంగై అంటే ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ కాస్ట్ గ్రూపింగ్. ఇట్ ఇంక్లూడింగ్ ద ఆర్టిషనల్స్ అండ్ ట్రేడింగ్ గ్రూప్స్ ఉంటాయి. ఇది ఖచ్చితంగా మంచిగా చదువుకోవాలండి. తర్వాత వలంగై అంటే రైట్ హ్యాండ్ గ్రూపింగ్స్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ అగ్రికల్చర్ గ్రూప్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఉమెన్ రోల్ తీసుకుంటే చూడండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సమ్ ఇంక్రప్షన్స్ ఇండికేట్ ద ఉమెన్ హెల్డ్ ద లీడర్షిప్ పొజిషన్స్ ఇన్ సర్టన్ విలేజెస్ అండ్ షోకేసింగ్ ద డిగ్రీ ఆఫ్ ద సోషల్ ఏజెన్సీ. ఓకే, సోషల్ ఏజెన్సీ ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ తీసుకుంటే షిఫ్ట్ ఇన్ రోయల్ ప్యాట్రోనేజ్ అండ్ అగ్రేరియన్ ఎకానమీ, తర్వాత క్రాఫ్ట్ సెంటర్స్. సో ఇవి చూద్దాం. క్రాఫ్ట్ సెంటర్స్ మనం చూడొచ్చండి. కంచిపురము, తర్వాత కుదుముక్కు. కంచి మనకు తెలుసు కదా, కంచి సారీస్, కంచి పట్టు చీరలు అంటారు కదా అలా. తర్వాత కుదుముక్కు అంటే బికమ్ ద నోన్ యాజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద బెటల్ నట్ అండ్ ఎరక్ నట్ అని అంటాం. సో చూడండి ఇక్కడ వాటర్ అనేది అప్పుడు ఏ విధంగా ఇలా ఇలా కిందికి వెళ్ళి ఇలా బకెట్ల నుంచి నీళ్ళు అనేది పడతా ఉంటుంది అన్నట్టుగా. సో ఈ సిస్టమ్ అనేది మనము ఒకప్పుడు వాడుకునే వాళ్ళు. ఓకేనా. తర్వాత ఎమర్జెన్సీ ఆఫ్ ద ట్రేడింగ్ కాస్ట్. సో ట్రేడింగ్ కాస్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఘర్నేవర్స్ అండ్ తర్వాత ఘౌందాస్ అండ్ హెగ్హాస్ అండ్ తర్వాత ఖయస్తాస్ అండ్ కరణాస్ అని అంటాం. ఫస్ట్ ఘర్వేరనస్ అంటే ఇది వచ్చేసి నాదరన్ మర్చెంట్స్ హూ మైగ్రేటెడ్ టు ద సౌత్కి వచ్చిన వాళ్ళని అంటారు. తర్వాత ఘవుదాన్స్ అంటే ఒరిజినల్లీ కల్టివేషన్ హూ ఆర్ ట్రాన్స్లేషన్డ్ ఇన్ టు ద ట్రేడింగ్ రూల్స్. తర్వాత హెగ్గాడేస్ అంటే ఇనిషియల్లీ రెవెన్యూ ఆఫీషియల్స్. తర్వాత దీస్ ఇండివిజువల్ ప్లేడ్ ద వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేది వీళ్ళు ప్లే చేస్తారు గవర్నెన్సీలో. తర్వాత ఖయస్తాస్ అంటే ఇక్కడ చూడండి స్క్రైబ్స్ అండ్ స్పెషలైజింగ్ ఇన్ డ్రాఫ్టింగ్ అండ్ రైటింగ్ ల్యాండ్ గ్రాండ్ డాక్యుమెంట్స్ రాయడంలో స్పెషలైజ్డ్. తర్వాత కరణాస్ అంటే ఇక్కడ ఆక్యుపేషనల్ గ్రూప్ ఆఫ్ ప్రొఫెషనల్ స్క్రైబ్స్ అనే వాళ్ళు ఉంటారు అన్నట్టుగా. రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకుంటే శైవిజం అండ్ వైష్ణవిజం. తర్వాత ట్రేడ్ రిలేషన్స్ తీసుకుంటే వీళ్ళు ఎక్కువగా రిలేషన్ విత్ జావా, సుమత్రా, అరబీ, చైనా తోటి రిలేషన్స్. ఎడ్యుకేషన్ తీసుకున్నప్పుడు ఇన్కరప్షన్స్ సైట్స్ లైక్ ఇక్కడ చూడండి ఎన్నయిరం, తర్వాత తిరుముక్కడల్ అండ్ తిరుభవాని, ఇలా కొన్ని మనం చూడొచ్చు. ఇవి ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఎవిడెన్స్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మనకి ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నది. తర్వాత ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ తీసుకున్నప్పుడు ద్రావిడియన్ ఆర్కిటెక్చర్ అనేది మనం చూడొచ్చు. చోళా పీరియడ్ తీసుకుంటే మార్క్డ్ ద క్లైమాక్స్ ఆఫ్ ద ద్రావిడియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. కీ టెంపుల్స్ తీసుకుంటే కైలాసనాథ్ టెంపుల్, తర్వాత ఐరావతేశ్వర టెంపుల్, తర్వాత నటరాజ టెంపుల్, తర్వాత బృహదేశ్వర టెంపుల్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. ఎవరు ఏ టెంపుల్ కట్టారు అనేది కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రోల్ ఆఫ్ టెంపుల్స్ గురించి తీసుకున్నాము. స్కల్ప్చర్స్ అండ్ మనకి ఆర్టిస్ట్రీ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది అని అంటే ఇక్కడ నటరాజ మనం ఇక్కడ చూడొచ్చండి, ఫిగర్ ఆఫ్ లార్డ్ శివ అని అంటాము. తర్వాత గోమేశ్వర స్టాట్యూ తీసుకున్నప్పుడు ఎక్కడ ఉంది అనేది కూడా మనం చూసుకోవాలండి, ఎంత హైట్ ఉంది అనేది కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. ఇది రిలవెంట్ టు ద వాట్ అని అంటే స్టేటస్ ఆఫ్ ద జాయింట్ ఫిగర్ బాహుబలి అండ్ సింబలైజ్ ద జైన్ ఐడల్స్ గురించి కూడా మనకి చెప్తుంది. తర్వాత డాన్స్ అండ్ కల్చరల్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నప్పుడు భరతనాట్యం అండ్ కథక్కలి వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. తర్వాత నటరాజ మనం ఇందాక చూసుకున్నాం కదా, ఈ నటరాజ గురించి మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలండి. ఇది వచ్చేసి రిప్రజెంట్ ద హిందూ గాడ్ లార్డ్ శివ గురించి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది, రిప్రజెంటేషన్ అన్నట్టుగా. తర్వాత చోళా పీరియడ్ తీసుకున్నప్పుడు యూజ్ ఆఫ్ ద లాస్ట్ వ్యాక్స్ ప్రాసెస్, ఏ ప్రాసెస్ యూజ్ చేశారు, టెక్నిక్ అంటాం దీన్ని, లాస్ట్ వ్యాక్ టెక్నిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. హై క్వాలిటీ మెటల్ కాస్టింగ్ అనేది కూడా యూజ్ చేసేవాళ్ళు. తర్వాత ఇక్కడ చూడండి నటరాజ గురించి తీసుకున్నప్పుడు ఇక్కడ మన ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ కూడా కవర్ అవుతుందండి. టెక్నిక్ తీసుకుంటే లాస్ట్ వ్యాక్స్ ప్రాసెస్ అనేది యూజ్ చేసేవాళ్ళు. సింబాలిజం తీసుకున్నప్పుడు కాస్మిక్ డాన్స్ సింబల్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. రిప్రజెంట్ శివ ఇన్ హిస్ కాస్మిక్ డాన్స్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ తాండవ సింబల్ అని అంటాం. తర్వాత డ్రమ్ తీసుకున్నప్పుడు దమరు అని అంటాము. అప్పర్ రైట్ హ్యాండ్ ఇక్కడ చూడండి మనము ఇక్కడ అప్పర్ రైట్ హ్యాండ్ ఇది ఎలా ఉన్నది అనే రిప్రజెంటేషన్ కూడా చూసుకోవాలి. ఇక్కడ ఈ లెగ్ పొజిషన్ కానీ హ్యాండ్ పొజిషన్ కానీ ఇవన్నీ చూసుకోవాలి అన్నట్టుగా. ఓకేనా. అప్పర్ హ్యాండ్ సింబలైజ్ ద సౌండ్ ఆఫ్ ద క్రియేషన్ ఆఫ్ ద రిథమిక్ నేచర్ ఒక సౌండ్ అనేది చేస్తుంది. తర్వాత ఎటర్నల్ ఫైర్ అగ్ని అప్పర్ లెఫ్ట్ హ్యాండ్ మనం ఇందాక చెప్పుకున్నాం, అన్ని హ్యాండ్స్ చూసుకోవాలి. అప్పర్ లెఫ్ట్ హ్యాండ్
ఇక్కడ అప్పర్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటే ఇక్కడ అగ్నిని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా. తర్వాత అభయ ముద్ర లోయర్ రైట్ హ్యాండ్. తర్వాత పాత్ ఆఫ్ ద సాల్వేషన్ అంటే లోయర్ లెఫ్ట్ హ్యాండ్ మనకి పాత్ ఆఫ్ సాల్వేషన్ గురించి చెప్తుంది. తర్వాత డ్రాఫ్ట్ తీసుకున్నప్పుడు అపస్మర అని అంటాము. ఓకేనా. తర్వాత ఫిజికల్ ఫీచర్ తీసుకున్నప్పుడు హెయిర్, ఇయరింగ్, స్నేక్ ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలన్నట్టు. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి ఇయరింగ్స్ తీసుకుంటే ఇది ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఆఫ్ ద అర్ధనారీశ్వరుని గురించి కూడా చెప్తుంది. నెక్స్ట్ సరౌండింగ్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది, నింబుస్ ఆఫ్ గ్లోయింగ్ లైట్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత లిటరేచర్ ఆఫ్ చోళా టైం తీసుకున్నప్పుడు తమిళ్ లిటరేచర్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి శివకాసిన్ తమని అని ఒక పర్సన్ ఎవరు ఇది సారీ మన ఇక్కడ లిటరేచర్ చూడొచ్చు శివకాసింతమణి. అయితే ఇది ఎవరు రాశారు అని అంటే ఇట్స్ ఈజ్ రిటర్న్ బై ద చూడండి ఇక్కడ తిరుతుక్క దేవర్. ఓకేనా. తిరుతుక్క దేవర్ అని అతను రాయడము. అండ్ దిస్ వర్క్ సిగ్నిఫికెంట్లీ తమిళ్ పోయము 10th century అని చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ కుందల కేసి అంటే అనదర్ నోటబుల్ వర్క్ అంట. ఇది సేమ్ పీరియడ్లో తమిళ్ లిటరేచర్లో రాశారు. తర్వాత కంబన్ రామాయణ అయితే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ద తమిళ్ రేడియేషన్ ఆఫ్ ద ఎపిక్ రామాయణ అని చెప్తారు. ఇక్కడ కంబన్ పొయటిక్ బ్రిలియన్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత పెరియా పురాణం అంటే ఇక్కడ ఇట్ ఇస్ ఆల్సో నోన్ ఏమంటామంటే తిరుతొందర్ పురాణం అని కూడా అంటాము. అయితే ఇట్ ఈస్ వర్క్ ఎవరు రాశారంటే సెక్యులర్ వర్క్ బై ద సెక్యులర్ నారేటర్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇట్ లైవ్స్ ఇన్ ద 63 నయనార్ సెయింట్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. ఎన్ని సైన్స్ అనేది ఇక్కడ చూసుకోవాలి, ఇంపార్టెంట్, కొంచెం మిస్ అయింది నాకు ఇక్కడ. తర్వాత జయం కొందర్స్ అండ్ కళింగ గుట్టపురాణి అని అంటాం. సో మరి ఇది వచ్చేసి దిస్ ఇస్ ఎ పోయం. దిస్ పోయం రీకౌంట్ ద కళింగ వార్ ఆఫ్ ఫైట్స్. ఎవరండి కొలంగుట్ట 1 చేసిన కళింగ వార్స్ ఎన్ని వార్స్ జరిగాయి అన్న దాని మీద కౌంట్ అనేది చెప్తుందంట. తర్వాత మూవరులు ఇట్ ఈస్ రిటర్న్ బై ద ఒట్టకుత్తర్. ఈ పేర్లు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. చోళా కింగ్డమ్ గురించి ఇది డిస్క్రైబ్ చేసింది. తర్వాత నలవెంబ అని అంటే ఆథర్డ్ బై ద పుగలెండి. ఎవరండి? పుగలెండి దీనికి ఆథర్. తర్వాత గ్రామర్ వర్క్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ కల్లదం బై కల్లధరన్. తర్వాత ఎప్పరెంగులం బై ద ఎప్పరెంగుల్లం ఇది ఎవరు అని అంటే అమృత సాగరర్ జైన్. తర్వాత నన్నుల్ అది వచ్చేసి పవనంది. తర్వాత వీరసోలియం బై ద బుద్ధమిత్ర. ఓకేనా. తర్వాత తెలుగు లిటరేచర్ తెలుగు వర్షన్ తీసుకున్నప్పుడు మహాభారత ఇనిషియేటెడ్ బై ద నన్నయ్య అండ్ కంప్లీటెడ్ బై ద తిక్కన. రిమెంబర్ దిస్. నన్నయ్య స్టార్ట్ చేశాడు, తిక్కన కంప్లీట్ చేశాడు. తర్వాత నన్నయ్య బత్తరక తీసుకున్నప్పుడు ట్రాన్స్లేట్ ద ఫస్ట్ పోర్షన్ ఆఫ్ వైల్ తిక్కన ట్రాన్స్లేట్ ద ఫైనల్ చాప్టర్. ఫస్ట్ ఏమో నన్నయ్య, లాస్ట్ ఏమో తిక్కన. ఓకేనా. తర్వాత ట్రినిటీ ఆఫ్ ద పోయిట్ ఆల్సో నోన్ యాజ్ ఏ కవి త్రనేయం అని అంటాము. తిక్కన ఆల్సో కాంట్రిబ్యూటింగ్ ద డిఫరెంట్ లిటరేచర్స్ మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత కన్నడ లిటరేచర్స్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ పంప, పొన్నార అన్న ఇవన్నీ మనం చూడొచ్చు. మరి పంప అంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఆది కవి అని అంటాము, ఫస్ట్ పోయట్. అందుకే మనకి నన్నయ్యకి తిక్కనికి బిరుదులు ఉంటాయండి. ఓకేనా. ఈ రోడ్ ద విక్రమార్జున విజయ అండ్ ఆది పురాణ. ఇట్ షోయింగ్ ద ఫిలాసఫికల్ ఆర్టిషన్స్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ అండ్ ట్రేడ్ విత్ ద సౌత్ ఈస్ట్ ఏషియా తీసుకున్నప్పుడు ట్రేడ్ అండ్ కామర్స్ తీసుకున్నప్పుడు వీళ్ళు ఇక్కడ చోలాస్ అండ్ బెంగాల్ వర్ ద కీ ప్లేయర్స్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియాలో వీళ్ళు చెప్పొచ్చు. అండ్ దిస్ పోర్ట్ ఇక్కడ మనము వీళ్ళు ఏ పోర్ట్ యూజ్ చేసుకుని తీసుకుంటే తమ్మర్ లిప్తి పోర్ట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. తర్వాత నావల్ ఎక్స్పెండిచర్ తీసుకున్నప్పుడు రాజేంద్ర వన్. సెలెండర్ ఎంపైర్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది. తర్వాత కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒకసారి జస్ట్ చూసుకోండి, ఇది ఇంపార్టెంట్. కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ చూడండి బారబుదూర్ ఏ టెంపుల్ ఇన్ జావా డెడికేటెడ్ టు ద బుద్ధ. ఎక్కడ ఉందండి? జావాలో ఉంది. ఎవరికి డెడికేట్ అయిందంటే బుద్ధునికి డెడికేట్ అయింది. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎస్టాబ్లిష్ ఆర్కిటెక్చరల్ డిజైన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత హిందూ వర్షిప్ పర్టికులర్లీ తీసుకున్నప్పుడు ఇక్కడ విష్ణు అండ్ శివని పూజించే వాళ్ళు. తర్వాత ఇక్కడ చూడండి అంకోర్ వాట్ అనే మనం ఇక్కడ పదం చూడొచ్చు. ద అంకోర్ వాట్ టెంపుల్ అనేది ఇట్ ఈస్ బిల్డ్ ఇన్ 12th century బై ద ఎవరు అంటే సూర్యవర్మన్ 2 ఆఫ్ ద కంబోడియా. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ డెడికేటెడ్ టు ద విష్ణు టెంపుల్. ఓకేనా. డెడికేటెడ్ టు ద విష్ణు. తర్వాత అంకోరా వాట్ టెంపుల్ తీసుకున్నప్పుడు ఇది ఎక్కడ ఉంది అని అంటే కంబోడియాలో ఉంది. ఓకేనా. మరి దీనికి ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు వరల్డ్ లార్జెస్ట్
religious structure and spanning approximately 400 acres. Very important. It is dedicated to Hindu god ఎవరండి విష్ణుకి డెడికేట్ చేశారు. హిస్టారికల్ గా తీసుకున్నప్పుడు దిస్ రీజన్ కింగ్ సూర్యవర్మన్ టూ టైంలో మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఆరిజినేషన్ తీసుకున్నప్పుడు అంకుర్ వాట్ ఆఫ్ ఫీచర్స్ అనేది అన్యూజువల్ వెస్ట్ వర్డ్ ఓరియంటేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఇక్కడ చూడండి పోస్ట్ అంబర్మెంట్ మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా ఉంది అని అంటే ఇట్ ఈస్ మెయింటైన్డ్ బై ద థెరవాద బుద్ధిస్ట్ మాంక్ మెయింటైన్ చేశారు. అండ్ వెరీ ఇంపార్టెంట్ అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో మనకి ఇది లిస్ట్ అయి ఉంది 1992లో. ఓకేనా. నెక్స్ట్ అదర్ ఇండియన్ రిలేటెడ్ టెంపుల్స్ మనం అవుట్ సైడ్ ఇండియా తీసుకున్నప్పుడు తిరుక్కేశ్వరం టెంపుల్ తీసుకున్నప్పుడు మన్నార్ శ్రీలంకలో ఉంది. ఇంపార్టెన్స్ తీసుకున్నప్పుడు 1 of the 5 సాక్రీడ్ ఈశ్వరం ఇట్ ఈస్ డెడికేటెడ్ టు ద లార్డ్ శివ. హిస్టరీ తీసుకున్నప్పుడు 12th ఇట్ ఈస్ టెంపుల్ వాజ్ క్లోజ్డ్ ఫర్ 12 years బిఫోర్ బీయింగ్ రీస్టోర్డ్. నెక్స్ట్ వచ్చేసి శ్రీనాథాంజీ టెంపుల్ తీసుకున్నప్పుడు మన్ అనేది వచ్చేసి బహ్రెయిన్ లో ఉందండి. ఇది 1200 years ఓల్డ్ టెంపుల్ డెడికేటెడ్ టు ద లార్డ్ శ్రీకృష్ణ. కల్చరల్ ఇంపార్టెన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం హెరిటేజ్ సైట్ అనేది చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉనకోటి అంటే ద అంకోర్ వాట్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ అన్నట్టుగా ఇది చూడండి. ఇక్కడ మనము ఫిగర్ చూడొచ్చు. లొకేషన్ తీసుకుంటే ఉనకోటి సిచ్యువేటెడ్ ద రఘునందన్ హిల్స్ ఇక్కడ ఉందండి. రఘునందన్ హిల్స్ డిస్టిక్ వచ్చేసి త్రిపుర డిస్టిక్ లో ఉంది. మరి దీని యొక్క అర్థం ఏంటంటే ఉనకోటి ట్రాన్స్లేటెడ్ ఉందా వన్ లెస్ దెన్ ఏ క్రోర్. ఓకేనా. ఉనకోటి అంటే అర్థం ఏంటని కూడా చూసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఇన్ ద బెంగాలీలో ఏ భాషలో అండి బెంగాలీలో. అండ్ వైల్ లోకల్ కుక్బోరక్ లాంగ్వేజ్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ రిఫర్డ్ టు ద సురభి కుంగ్ అని అంటారు. హిస్టారికల్ గా తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి షైవైట్ పిలిగ్రిమేజ్ సైట్ అని అంటాము. ఓకేనా. శివుని అంటే లార్డ్ శివ కి డెడికేషన్ అన్నట్టుగా. అండ్ ఇట్ సైట్లీ కరెంట్లీ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ప్రజెంట్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ. అండ్ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో క్లాసిఫై చేయడానికి ఉందన్నట్టుగా. నెక్స్ట్ రాక్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు టైప్ ఆఫ్ ఇమేజెస్ తీసుకుంటే ఉనకోటి ఫిగర్స్ 2 ప్రైమరీ టైప్ ఆఫ్ ఇమేజెస్ మనం చూడొచ్చు. ఒకటి రాక్ కర్వ్డ్ ఫిగర్స్, ఇంకోటి స్టోన్ ఇమేజెస్ చూడొచ్చు. ఓకేనా. ఫస్ట్ ప్రామినెంట్ కర్వింగ్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనము ప్రామినెంట్ కర్వింగ్ దిస్ సైట్ ఈస్ రినౌడ్ ఫర్ ద చూడండి దిస్ సైట్ ఈస్ రినౌడ్ ఫర్ ఇట్స్ సెంట్రల్ శివ హెడ్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ ఉనకోటేశ్వర కాల్ భైరవ అని అంటాము. అయితే మరి ఇక్కడ చూడండి గిగాంటికా గణేష్ ఫిగర్స్ అనేవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. తర్వాత సెంట్రల్ శివ హెడ్ తీసుకున్నప్పుడు మాస్టర్స్ ఆఫ్ ద 30 feet హైట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇన్క్లూడింగ్ ద హెడ్ డ్రెస్ తీసుకుంటే 10 feet టాల్ అనేది కూడా మనం చూడొచ్చు. అంటే ఒక్కసారి ఫ్యూచర్స్ మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ మైథాలజీ తీసుకుంటే అకార్డింగ్ టు ద హిందూ మైథాలజీ లార్డ్ శివ స్పెంట్ ఏ నైట్ ఎట్ దిస్ సైట్ వైల్ ఆన్ రూట్ టు కాశీకి వెళ్ళే టైంలో ఇక్కడ 1 hour స్టే చేశాడని చెప్తారు. వారణాసి కాశీ. అండ్ అకంపెయిన్డ్ బై 1 less than a crore గాడ్ అండ్ గాడెసెస్ అని ఇక్కడ మనం చెప్పొచ్చు. తర్వాత కల్చరల్ ఈవెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి అశోకష్టమని మేళా అని అంటే ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ పిలిగ్రిమ్స్ ఫ్లోక్స్ అండ్ ఉనకోటి డ్యూరింగ్ ద ఇక్కడ చూడండి అశోకష్టమాసి మేళా అంటే అక్కడ ఏప్రిల్లో జరుగుతుంది అన్నట్టుగా. అప్పుడు చాలా మంది ఇప్పుడు మనకి కుంభమేళా లాగా అలాగన్నట్టుగా. ఓకేనా. తర్వాత ఆర్కిటెక్చర్ ఫ్యూచర్స్ తీసుకున్నప్పుడు రాకట్స్ కల్చర్ అనేది తీసుకుంటే రాకట్స్ కల్చర్ ఎట్ ఉనకోటి దగ్గర తీసుకుంటే ఇట్ ఈస్ క్యారెక్టర్ బై దేర్ గిగాంటిక్ సైజ్ అండ్ డిస్టింక్ట్ మంగోలాయిడ్ ఫీచర్స్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఇక్కడ ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి అనేది ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. ఓకేనా. నెక్స్ట్ తీసుకుంటే శ్రీ మరియమ్మ టెంపుల్ సింగపూర్ అనంట. సో సింగపూర్లో ఓల్డెస్ట్ హిందూ టెంపుల్ తీసుకుంటే 1827 అండి. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ద నారాయణ పిల్లై. ఓకే, నారాయణ పిల్లై
A government clerk shortly after the East India Company set up the trading settlement at Singapore. అండ్ కల్చరల్ రోల్ తీసుకున్నప్పుడు ఇక్కడ హిందూ కమ్యూనిటీ అనేది మనం ఇంపార్టెంట్గా చూడొచ్చు. లొకేషన్ తీసుకున్నప్పుడు గోంబాక్ సెలినోగర్ ఇక్కడంటే మలేషియాలో ఉంది. జియోగ్రఫికల్ ఫీచర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి కార్స్తా ల్యాండ్ ఫామ్ ఫీచర్స్ అనేవి మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి మనకి టెంపుల్ కనిపిస్తుంది. ఓకేనా. తర్వాత రిలీజియస్ ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు లార్డ్ మురుగన్ అని ఇక్కడ డెడికేషన్ టు ఎవరికంటే లార్డ్ మురుగన్ అండి. తర్వాత ఫెస్టివల్ తీసుకున్నప్పుడు ఫోకల్ పాయింట్ ఆఫ్ తమిళ్ ఫెస్టివల్ ఆఫ్ ద తైపూసం అనే ఫెస్టివల్కి ఇది ఇక్కడ మనం ఎక్కువ చూడొచ్చు. తర్వాత కామాక్ష టెంపుల్, కామాక్షి టెంపుల్ మనకు తెలుసు కదండి. కామాక్ష టెంపుల్ తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి ఎక్కడ ఉందంటే నీలచల్ హిల్ వచ్చేసి గుహావతి అస్సాంలో ఉందండి. గుహావతి అస్సాంలో ఉంది. హిస్టారికల్ ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనము తాంత్రిక్ ప్రాక్టీస్ అనేది ఇక్కడ చూడొచ్చు. అయితే మరి ఇక్కడ దేవతలు ఎవరున్నారు అని అంటే గాడెసెస్ ఆఫ్ కామాక్ష దేవత మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద చోలా రోల్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎరా అనేది ఇక్కడ ఎండ్ అయిపోతుంది సౌత్ ఇండియాలో. 12th సెంచరీలో డిక్లైన్ అనేది చూడొచ్చు. అప్పుడు ఇన్వెన్షన్ ఎవరు వచ్చారంటే పాండ్యాస్ అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. ఓకేనా. ఫైనల్ డిఫెక్ట్ ఎవరితోటి అని అంటే కింగ్ మరవరం కులశేఖర పాండ్య 1 తోటి డిఫెక్ట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. సో దిస్ ఇస్ ద చోలా ఎంపైర్. నెక్స్ట్ హోయసల నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ది వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్. మీకు ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే మన యాప్లో పీడిఎఫ్ ఉంటుందండి. మీరు మన యాప్ భాగ్యలక్ష్మి ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. ఎవరికైనా డౌట్ ఉన్నా మీరు నెంబర్స్కి మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.